పివి నరసింహారావు గారిని తప్పు పట్టాలంటే చాలా తొందరగా తప్పు పట్టచ్చు. కానీ ఆయన అపర చాణక్యుడు అని మనం కనుక అనుకున్నామంటే ఆయన ఈ రెండు సోకాల్డ్ తప్పిదాలు చేసింది కూడా ఆయన ఆలోచన చేసి చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా మేజర్ గా మైనారిటీ ఓట్ బ్యాంక్. అటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నా కానీ కూడా ఆయన బాబ్రీ మస్జిద్ కూలిపోయేంత వరకు నిర్ణయం తీసుకుంటూ ఆగారు. ఆయనకు గంట క్షణక్షణం ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తున్నా నిర్ణయం తీసుకోలేదు, కాన్షియస్ గా తీసుకోలేదు. 3 గుంబట్లు పడిపోయినా కానీ కూడా ఆయన డిస్మిస్ చేయలేదు ప్రభుత్వాన్ని. ఎప్పుడు డిస్మిస్ చేశారు ఆయన? రాముడి విగ్రహం, రాముడి, లక్ష్మణుడి, సీతమ్మ వారి విగ్రహాలు పెట్టి ఆరతి ఇచ్చిన తర్వాత డిస్మిస్ చేశాడు. ఆరతి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసే దమ్ములు ఎవరికి లేవని ఆయన తెలుసు. నేను పివి నరసింహారావు ఇక్కడ సమర్థిస్తున్నాను. మనకు కావాల్సింది వచ్చేసింది. ఇంకా బాబ్రీ మసీద్ అక్కడ నిలబడద్దు. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళు, 10 ఏళ్ళు కాకపోతే 100 ఏళ్ళు రామాలయమే వస్తుంది ఆయనకు తెలుసు. శ్రీరాముల వారికి ఆరతి ఇచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశాడు. కానీ ఆయన ఓట్ బ్యాంక్ ఆయన అపీల్ చేసుకోవాలి కదా, అందుకని ఇమ్మీడియట్ గా 2 చట్టాలు తీసుకొచ్చాడు. ఒక పార్లమెంటు మైనారిటీ ప్రభుత్వము 2 చట్టాలు చేయంగా లేనిది మెజారిటీ ప్రభుత్వం దాన్ని ఎప్పుడైనా కొట్టిపడే